హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం రోషన్ మేఘా నటించిన ఛాంపియన్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ఈ కథ అంతా 1947-48 సంవత్సరాల మధ్యలో జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్ లోని ఒక బేకరీలో పనిచేసే రోషన్ కి ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం. తన ప్రతిభతో ఇంగ్లాండ్ మాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్ లో ఆడే అవకాశం గెలుచుకుంటాడు. అయితే తండ్రి కారణంగా తను లీగల్ గా వెళ్లే దారి లేకపోవడంతో ఎలాగైనా సరే 20 రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్లేందుకు అక్రమ మార్గం ఎంచుకుంటాడు. దానిలో భాగంగా కొన్ని తుపాకులను ఒక చోటికి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసులు కంటపడడంతో వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరన్పల్లి అనే గ్రామానికి వస్తాడు. అక్కడ నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసే తిరుగుబాటు రోషన్ లో ఎలాంటి మార్పులు తెచ్చింది, పోలీసుల అధికారి అయిన బాబు దేశ్ముఖ్ తో రోషన్ కు గొడవ ఏమిటి, బైరన్పల్లి ప్రజల కోసం రోషన్ చేసిన త్యాగం ఏమిటి అనేది మిగిలిన కథ. ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత రజాకార్ల అరాచకాలు, బైరన్పల్లి ప్రజల పోరాటం, ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా రోషన్ ఎంట్రీ, ఫుట్బాల్ టోర్నమెంట్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కూడా కథలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. హీరో బైరన్పల్లి వచ్చాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ, నాటక ప్రదర్శన, గిర్రగిర్ర పాట బాగున్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి లీడ్ పేర్ యాక్టింగ్, గిర్రగిర్ర సాంగ్, మ్యూజిక్, అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫ్లాట్ నరేషన్ అండ్ రన్ టైమ్ ఆఫ్ ద మూవీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.